అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో టీడీపీ మోకలు వేట కొడవళ్లతో స్వైర విహారం చేశాయి. రేయింబవళ్లు కష్టపడి పొలాన్ని సాగు చేసుకుని బతికే దంపతులను అతి కిరాతకంగా పరిటాల అనుచరులు అంతమొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబుల్ మర్డర్ సంచలనం రేపుతోంది. మృతుల కుమారుడు ప్రదీప్ ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మొత్తం 11 మంది నిందితులకు గాను 5గురిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో దారుణం జరిగింది. ఇద్దరు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. టీడీపీ మూకల దాడిలో ముత్యాలమ్మ, చెగిచెర్ల నారాయణ రెడ్డి మృతి చెందారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నారాయణ రెడ్డి బావమరిది ప్రతాప్ రెడ్డి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇది పొలం తగాదా అని పోలీసులు చెబుతున్నా పక్కా పథకం ప్రకారమే హత్య చేసినట్టు తెలుస్తోంది. మా వెనకాల ఎమ్మెల్యే ఉన్నారు, మేం హత్య చేసినా మాకేం భయం లేదు అన్న ధీమాతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. ఓ భూ వివాదంలో టీడీపీకి చెందిన మంత్రి ఎస్ సవితమ్మ, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరులు 3 నెలల క్రితమే రంగంలోకి దిగారు. భూమి తమదేనని, ఇందులోకి వస్తే చంపుతామంటూ వారి అనుచరులు నారాయణ రెడ్డిని బెదిరిస్తూ వచ్చారు. అయితే ఆ భూమి నారాయణ రెడ్డి పేరిట ఆన్లైన్లో ఉండగా 3 రోజుల క్రితం భూమి పుల్లమ్మకే చెందుతుందని కోర్టు ఆర్డర్ వచ్చిందంటూ ఆన్లైన్లో నారాయణ రెడ్డి పేరును తీసేయించారు. నీరుగంటి పుల్లమ్మ పేరు నమోదు చేయించారు. అనంతరం పుల్లమ్మ, ఆమె సోదరి వెంకటలక్ష్మి, వారి కుటుంబీకులు, టీడీపీ నాయకులు కలిసి జేసీబీతో ఆ పొలంలో ఉన్న దానిమ్మ మొక్కలను తొలగించారు. మొక్కలు తొలగించవద్దని నారాయణ రెడ్డి, ముత్యాలమ్మ, ప్రతాప్ రెడ్డి చెప్పగా టీడీపీ నాయకులు ముగ్గురిపైన వేట కొడవలతో దాడి చేసి విచక్షణారహితంగా నరికారు. ముత్యాలమ్మ అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. నారాయణ రెడ్డి, ప్రతాప్ రెడ్డి తప్పించుకునేందుకు ప్రయత్నించగా వారిని వెంటాడి మరీ నరికారు. ఇద్దరు అపస్మారక స్థితిలో పడిపోయారు. నారాయణ రెడ్డి చికిత్స పొందుతూ మరణించారు. కురుబలింగమయ్య హత్య జరిగిన నెల కూడా గడవక ముందే మరి ఈరోజు రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో చిగిచెర్ల నారాయణ రెడ్డి మరియు ఆయన సత్యమణి ఇద్దరిని కూడా ఒక భూ తగాదా విషయంలో అధికార పార్టీ మండల ముఖ్య నేతలు, మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రోత్సాహంతో ఈరోజు హత్య చేయడం జరిగింది. టీడీపీ నాయకులు పథకం ప్రకారమే తమ తల్లిదండ్రులను హత్య చేశారని, మేనమామను తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. తాను కూడా వారికి దొరికి ఉంటే చంపేసేవారని పేర్కొన్నారు. ఇది పొలం తగాదా కాదని, పూర్తిగా రాజకీయ హత్య అని తెలుస్తోంది. ఇటీవల కురుబలింగమయ్యను హత్య చేస్తే తమను ఎవరూ ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడు ఏమీ చేయలేరని, ఎమ్మెల్యే ఉన్నంత వరకు తమకు ఏమీ కాదన్న ధీమాతో పట్టపగలే నరికి చంపినట్టు తెలుస్తోంది.